సంగారెడ్డి జిల్లాలో గోరక్ష అభియాన్ ఆధ్వర్యంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. స్వామీజీల ఆదేశాల మేరకు హనుమాన్ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు గోమాతతో కలిసి ర్యాలీ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన 2 లక్షల సంతకాల వివరాలను పీడీఎఫ్ రూపంలో కలెక్టర్కు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో అభియాన్ నాయకులు సుభాష్ చందర్, షెరిన్ సింగ్, సోహాన్ లాల్ దహీమా, కౌన్సిలర్ జగన్, దామోదర్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకే రోజు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. గో సంతతిని పరిరక్షించడం దేశానికి అత్యంత అవసరమని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించడంతో పాటు గోరక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. గోశాలలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని, గో ఆధారిత వ్యవసాయానికి రైతులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా 7 జిల్లాల్లో 2 లక్షల సంతకాల సేకరణ జరిగింది. ఆ సంతకాల సేకరణతో గోమాతను రక్షించాలి అనే డిమాండ్తో మరి జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడు వినతి పత్రం ఇవ్వబోతున్నాం. మండల స్థాయిలో జరిగింది, డివిజన్ స్థాయిలో జరిగింది. ఈరోజు జిల్లా స్థాయిలో మరి ప్రజల అభిప్రాయాలను మరి మన సనాతన ధర్మాన్ని కాపాడంలో భాగంగా మరి గోమాతను రక్షించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే మరి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి జిల్లా అన్ని మండలాలకు సంబంధించి సంతకాలు తీసుకొని మరి జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తూ ఉంటాం.